టీవీ5 న్యూస్ ఛానల్. మీరు వేధించడం కాదు, మీరు వాళ్ళని టార్చర్ చేయడం కాదు, ఇది కాదు మీరు చేయాల్సిందే. అసలు వాళ్ళ బాధలు ఏంటో మీరు కనుక్కుంటే ఒక్కొక్క ఆశా వర్కరు వాళ్ళ బాధలు ఏంటో చెప్తే ఈ కడుపు తరుపుపోతుంది. ఈ రోజు ₹1,00,000 తీసుకుంటున్న అధికారులు ఎవరైతే ఉన్నారో 9,750 తోటి బతుకుతున్న ఆశా దగ్గరికి వెళ్తే వాళ్ళ సమస్యలు మీకు చెప్తాయని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అందుకని ఈ రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈరోజు స్కూల్ పిల్లలకు సంబంధించిన ఫీజులు కట్టలేని పరిస్థితి, స్కూళ్ళు యజమానులేమో ఈ రోజు హాల్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితి, ₹10 మిత్తి తీసుకొచ్చే ఈ రోజు కడుతున్న పరిస్థితి ఉన్నది. ఎవరి పని ఇది, ఎవరి బల్ల ఇది? ఈ రోజు కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లనే అని చెప్పేసి ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు మీరు అధికారులు ఎవరైతే ఉన్నారో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది ఒక్కొక్క ఆశతోటి మాట్లాడండి. వాళ్ళ 18,000 అసెంబ్లీ సమావేశాలు నిర్ణయించాలి. ఆశాలకు పనిభారం తగ్గించాలి. ఆశాలపై వేధింపులు ఆపాలి. నా పేరు ఎం వెంకటేష్, CITU తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 కలెక్టర్ కార్యాలయాల వద్ద నిన్నటి నుంచి ఈరోజు వరకు కూడా ధర్నా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో DMNHO కార్యాలయం, హరిహర కాలభవన్ సికింద్రాబాద్లో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మాకు ఓటేయండి, మేము కనుక అధికారంలోకి వస్తే మా సమస్య అనేది కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆశా వర్కర్లకు హామీ ఇచ్చారు. అట్లాగే మేనిఫెస్టోలో కూడా వాళ్ళు పెట్టారు. కానీ ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు దాటుతూ ఉంది. కానీ ఏ ఒక్క సమస్య కూడా ఆశా వర్కర్లకు సంబంధించింది ఈరోజు వరకు పరిష్కారం చేయని పరిస్థితి ఉన్నది. అది కాకుండా ఈరోజు వీళ్ళకి గతంలో ప్రతి నెల 1వ తేదీన వేతనాలు వస్తే ఇప్పుడు 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వేతనాలు ఇస్తూ ఉన్నారు. జనవరి నెలకు సంబంధించిన వేతనాలు ఈ మధ్య కాలంలో 2 రోజుల కింద ఇచ్చారు. ఫిబ్రవరికి సంబంధించిన శాలరీస్ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. వీళ్ళకి ఇచ్చేదే ₹9,750 శాలరీ అయితే అది కూడా 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఇస్తే ఏ రకంగా బతుకుతారు అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వీళ్ళకి ఇచ్చే శాలరీ 9,750, కానీ వీళ్ళకి ఇవ్వడం కోసానికే ఈరోజు బడ్జెట్ లేదా మీ దగ్గర అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అందుకని ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలి. మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఈరోజు ఇవ్వాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు ఉపయోగపడే విధంగా ఏదైతే NHM స్కీమ్ ఉందో ఆ NHM స్కీమ్కు ఈరోజు బడ్జెట్ కేటాయింపులు చేయాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. గతంలో TRS గవర్నమెంట్ ఉన్నప్పుడు సమ్మె చేసినప్పుడు అధికారులు అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలను కూడా అమలు చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆశా వర్కర్లకు PRCకి సంబంధించిన బకాయిలు ఒక 6 నెలలకు సంబంధించినవి ఉన్నాయి. ఆ 6 నెలల బకాయిలు కూడా ఇవ్వాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే NCD సర్వే చేపిస్తున్నారు. అట్లాగే పల్స్ పోలియోకి సంబంధించింది చేయిస్తూ ఉన్నారు. ఆశాలతో ఎలక్షన్ డ్యూటీలు చేపిస్తూ ఉన్నారు. దీనికి లెప్రసీకి సంబంధించింది కూడా డ్యూటీలు చేస్తున్నారు. ప్రతి దానికి కూడా ఏంటంటే వీళ్ళకు ఫిక్స్డ్ శాలరీ కాదు, ఏ పనికి చేస్తే ఆ పనికి కొన్ని డబ్బులు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఈ లెప్రసీకి సంబంధించింది, పల్స్ పోలియోకి సంబంధించింది, ఎలక్షన్ డ్యూటీకి సంబంధించింది ఈరోజు ₹1 కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ డ్యూటీలు చేయకపోతామంటే మీరు ఎలక్షన్ డ్యూటీ, ఇది ఎలక్షన్ కమిషన్ మీ పైన యాక్షన్ తీసుకుంటుంది, మిమ్మల్ని డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తుంది అని చెప్పేసి ఒకవైపు బెదిరింపులు చేస్తున్నారు. ఒక రకంగా చూస్తే ఏంటంటే ఆశా వర్కర్లతో ఈరోజు వ్యక్తి చాకరీ చేయించుకుంటున్న పరిస్థితి ఉన్నది. అందుకని ఈరోజు ఈ 33 కలెక్టర్ కార్యాలయాలతో పాటు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న DMNHO దగ్గర కూడా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రభుత్వానికి మా సమస్యలు పరిష్కారం చేయండి, లేకపోతే మాత్రం గతంలో BRS గవర్నమెంట్కు ఏ రకమైన పరిస్థితి అయితే వచ్చిందో అలాంటి పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్కు రాకుండా చూసుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. జిల్లా ప్రెసిడెంట్ని, ఆశారంగం జిల్లా కార్యదర్శిని కూడా ఈరోజు మా మేజర్ డిమాండ్ ఏంటిది అని అంటే ఆశాలకి ఫిబ్రవరి నెల వేతనం అనేది పెండింగ్ ఉంది పూర్తిగా, అది వెంటనే చెల్లించాలి. జనవరిలో కూడా కొంతమందికి పెండింగ్ ఉన్నాయి, వెంటనే చెల్లించాలన్నది మొదటి డిమాండ్. రెండో డిమాండ్ ఏంటిదంటే మాకు ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ అసెంబ్లీలో ఆశాలకు NHM స్కీమ్కి బడ్జెట్ను పెంచి నిధులను కేటాయించాయి. అట్లాగే మాకు వేతనాన్ని ఫిక్స్డ్ 18,000కు చేయాలి అనేది మా రెండో డిమాండ్గా ఉంది. ఈరోజు మా పైన
అనేక పనులు చేపిస్తూ పని భారాన్ని అనేది విపరీతంగా పెంచుతున్నారు. పని గంటలు కూడా విపరీతంగా పెంచుతూ ఉన్నారు. మేము పని చేయలేము, అంత భారాన్ని మా వల్ల కావట్లేదు అనేది మొరబెట్టుకుంటే మాకు మెమోలు ఇచ్చి సస్పెండ్ చేస్తాననేది చెప్తా ఉన్నారు. ఎన్సిడి సర్వే అసలు మాకు సంబంధం లేని సర్వే అది. ఆ సర్వేలు మాతో చేయిస్తున్నారు. మాతో సంబంధం లేని పనులు చేయించొద్దు అనేది కూడా మా మూడో డిమాండ్గా ఉంది. అందరికీ ఉద్యోగ భద్రత ఉంది, ఈఎస్ఐ ఉంది, పిఎఫ్ ఉంది. మాకు ఎలాంటిది కూడా లేదు కాబట్టి ఈఎస్ఐ, పిఎఫ్, ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇప్పుడు ఆశాలు గర్భిణీ స్త్రీల సమస్యల మీద వాళ్ళు పని చేస్తున్నారు. మరి ఆశాలు గర్భిణిగా ఉంటే వాళ్ళకి మెటర్నిటీ లీవ్ అనేది ఇప్పటిదాకా లేదు. అది వెంటనే కల్పించాలి. ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతూ పిట్టల్లాగా రాలిపోతున్న ఆశాలకి ఆరోగ్య సమస్య వస్తే మెడికల్ లీవ్లు కూడా కల్పించాలి అనేది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని వెంటనే అమలు చేయాలనేది కూడా మన 5వ డిమాండ్గా ఉంది. అట్లాగే ఈరోజు పని భారం తగ్గించి మాకు ఆశాలే పని చేయాలి అనేది, ఆశా పనే జాబ్ కార్డు రూపంలో ఇవ్వాలి అనేది, పారితోషికం లేని పనులు మాతో చేయించొద్దు. పెండింగ్లో ఉన్న లెప్రతి డబ్బులు, పిఎల్ఓ డ్యూటీలు, అట్లాగే ఇతర 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్న మా డబ్బులన్నీ వెంటనే చెల్లించాలి. అసెంబ్లీలో కనుక మా డిమాండ్లు వెంటనే నెరవేర్చకపోతే మాకు అసెంబ్లీ ముగిసే నాటికి శుభవార్త కనుక ముఖ్యమంత్రి చెప్పకపోతే అసెంబ్లీ ముగిసే నాటికి ముట్టడించే కార్యక్రమాన్ని చేస్తామనేది హెచ్చరిస్తా ఉన్నాం. సిఐటియు ఆశా వర్కర్లపై పని భారం తగ్గించాలి. పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి. ఆశా వర్కర్లకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి.